హాయ్ గాయ్స్. సో ఇంకైతే మేము డీమార్ట్కి వెళ్ళాము. మా కోసం సమ్మర్ హాలిడేస్ తర్వాత అయితే కొంచెం షాపింగ్ చేస్తాం, అదైతే చూపించేస్తా. ఇంకైతే ఫస్ట్ బుక్ మార్క్ అయితే కొన్నాము. ఇదిగోండి, ఇవైతే ఓపెన్ చేసి చూపించేస్తాం. బుక్ మార్క్ అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇదిగోండి, ఇవైతే ఇలా మెరుస్తూ ఉంటాయి. కనిపించలేదేమో మరి వీడియోలో. అండ్ ఇంకైతే బుక్ మార్క్ అయితే లోపల ఇలా ఉంది, చూపిస్తాను ఇలా యూజ్ చేస్తారు. సో ఇంకైతే ఒక బుక్ అయితే పెట్టి చూపిస్తా. ఇదైతే టేబుల్స్ బుక్. అండ్ మీరు ఒక్క టేబుల్ అయితే మంచిగా డీప్గా రీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టేబుల్ పేజ్ అయితే మర్చిపోయారనుకో, టేబుల్ అయినా ఫుల్గా రాసిన బుక్ అయినా ఇదిగోండి ఇట్లా ఇది ఉంటుంది కదా బుక్ మార్క్, ఇలాగైతే అండ్ ఇవైతే పేజెస్కి స్టిక్కీ అవుతాయి. ఇదిగోండి, మీరు ఒక్క పేజ్కే తగిలించుకోవాలి. మీరు ఏ పేజ్ రీడ్ చేస్తున్నారో అలాగైతే నేను ఒక పేజ్కే పెట్టుకున్నా. ఒక చోట ఒకటి, ఒక చోట ఏమో ఒకటి. ఇంకైతే ఇప్పుడు ఇట్లాగైతే గుర్తుంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లాగైతే తీసుకోవచ్చు బుక్ మార్క్. నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఈ బ్యాగ్ కొన్నాను. ఎందుకో తెలిసి బ్యాగ్ ఇంత వెయిట్ ఉంది. దీని లోపల అయితే కొన్ని స్టేషనరీ ఉంది. అంటే మా దగ్గర డీమార్ట్లో ఎక్కువ లగేజ్ అయిపోయి దీంట్లో అయితే పెట్టేసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 600. మా తమ్ముడైతే ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాడు. ఇదిగోండి, దీని స్పెషాలిటీస్ అయితే చూపిస్తాను మీకు. అండ్ ఈ వీడియోకి ఇది సరిపోతే అయితే పెడతాను. ఇది లేదా పార్ట్ 2 కూడా రావచ్చు. నెక్స్ట్ ఇదిగోండి, ఫస్ట్ జిప్. మీకు తెలిసింది ఇక్కడ జిప్స్ అన్నీ ఉంటాయి. లాస్ట్ జిప్లో ఇదిగోండి ఇక్కడ ఉంటుంది కదా ఒకటి జిప్. ఇట్లా ఓపెన్ చేస్తేనేమో దీనికి రైన్ కవర్ అయితే ఉంటుంది బ్యాగ్కి ఇట్లాగా. అండ్ ఈ వీడియోకి అయితే ఇది సరిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2లో అయితే వేరే చూపిస్తా. బాయ్.